సార్ చాలా వరకు చూస్తే ఇండియాలో మన ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెరిగిపోయింది. అండ్ మన డాక్టర్స్ కూడా ఐయుఐ, ఐవీఎఫ్‌కి సజెస్ట్ చేస్తున్నారు. అసలు దీనికి కారణం ఏంటి సార్? సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? సో బేసిక్‌గా ఇన్ఫర్టిలిటీకి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కారణం అవుతున్నారు. ఓకే. ఒకప్పుడు ఇన్ఫర్టిలిటీ అనంగానే ఉమెన్‌లో ఈ సమస్య ఎక్కువ చూసేవాళ్ళు. అంటే పీసీఓడి, పీసీఓఎస్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మందిలో ఇన్ఫర్టిలిటీ అనేది కనపడేది ఉమెన్‌లో. అంటే ఎక్కువగా ఉమెన్‌నే బ్లేమ్ చేస్తారనమాట ఇన్ఫర్టిలిటీలో. ఓకే. కానీ ఇప్పుడు కండిషన్ ఎలా ఉందంటే ఉమెన్ 22% ఉంటే ఇన్ఫర్టిలిటీలో మెన్ కూడా 20% దాకా ఉన్నారు. అంటే ఈక్వల్ షేర్ ఉంది ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి. అంటే పిల్లలు అవ్వకపోవడానికి కారణము మగవాళ్ళలో ఉంది అండ్ ఆడవాళ్ళలో కూడా సమస్య ఉంది. సో వీళ్ళిద్దరూ ఎవరైతే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నారో వాళ్ళు చేయాల్సింది ఏమంటే బేసిక్గా వాళ్ళు వాళ్ళ హెల్త్ అసెస్మెంట్ అనేది తీసుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎంత పెరిగిపోయాయి ఈ రోజుల్లో అంటే ఆల్మోస్ట్ మనం రీసెంట్గా మన బాలాజీ మన చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఈ ఇన్ఫర్టిలిటీకి పిల్లలు అవ్వని వాళ్ళకు ప్రసాదం ఇస్తే పిల్లలు పుడతారు అని చెప్తే 10 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంటే అన్ని వేల మంది ఇన్ఫాక్ట్ లక్షల మంది ఆ టెంపుల్కి పోయి ప్రసాదం తీసుకోవడం జరిగింది. అంటే మనం ఒకసారి ఆలోచించవచ్చు ఎంత మంది మన హైదరాబాద్ చుట్టుపక్కలలోనే అంతమంది ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు. అంత సంఖ్య అంటే ఆ రోజుకి ఇన్ఫర్టిలిటీ నంబర్ అనేది పెరుగుతానే వస్తుంది. సో దానికి కారణము పీసీఓడి, పీసీఓఎస్ ఒకటి అండ్ వాళ్ళకుండే స్ట్రెస్. సో ఇద్దరు మెన్ ఉమెన్ ఇద్దరు కూడా సేమ్ కండిషన్స్ లో ఇన్ఫర్టిలిటీకి గురవుతున్నారు. సో ఇన్ఫర్టిలిటీని కూడా ఈజీగానే సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఒక 6 months లో వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఈటింగ్ అండ్ మంచి ఫుడ్ తీసుకోవడం మొదలు పెట్టారంటే హార్మోన్స్ అన్ని కరెక్ట్ అవుతాయి. బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గాలి అండ్ అలాగే లేదంటే వాళ్ళకు డయాబెటీస్ ఉన్నా లేకుంటే ప్రీ డయాబెటీస్ ఉన్నా లేదంటే వాళ్ళకి ఏదైనా కొలెస్ట్రాల్ ఇష్యూ ఉన్నా లివర్ ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు దాన్ని సాల్వ్ చేసుకుంటే ఆటోమేటిక్గా హార్మోన్స్ కరెక్షన్ జరుగుతాయి. హార్మోన్స్ ఎప్పుడైతే కరెక్షన్ జరుగుతాయో ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ కూడా సాల్వ్ అవుతుంది. అయితే వీటి మీద దృష్టి పెట్టకుండా కేవలం మందులు అంటే డాక్టర్స్ ఐయుఐఎఫ్కి ఎందుకు సజెస్ట్ చేస్తున్నారంటే చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇమీడియట్గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తొందరగా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల డాక్టర్స్ కూడా అంటే డాక్టర్స్ ఎప్పుడు కూడా డైట్ వైపు ప్రోత్సహించరు. సో డైట్ మీరు బరువు తగ్గండి అని చెప్తారు కానీ ఏం డైట్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి అంతా వాళ్ళు గైడ్ చేయలేరు. డాక్టర్స్ కేవలం మందులు ప్రిస్క్రైబ్ చేయగలుగుతారు లేదా వాళ్ళ ట్రీట్మెంట్స్ ఇస్తారు. బట్ అట్లా కాకుండా చాలా మంది ఆ ఓపిక లేక లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక మాకు ఇమీడియట్గా పిల్లలు అవ్వాలి ఎట్లాగైనా పర్లేదు అనేది డబ్బు ఎంతైనా ఖర్చు అయినా పర్వాలేదు అనేది చాలా మందిలో కనపడుతున్న విషయం కాబట్టి దానికి ఐవీఎఫ్కి ఐయుఐకి సజెస్ట్ చేస్తున్నారు. సో ఆ మార్కెట్ విపరీతంగా పెరిగింది. దానివల్ల చాలా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. బట్ ఏంటంటే వాళ్ళకు పిల్లలు ఎవరు ఐవీఎఫ్కి ఐయుఐకి చేయించుకోవాలి అంటే ఎక్కువ కాలం అంటే 10 years పైన వాళ్ళకి మ్యారేజ్ అయ్యి పిల్లలు అవ్వని వాళ్ళు అట్లాంటి మెథడ్స్ ట్రై చేస్తే బాగుంటుంది. కానీ దాంట్లో చాలా వరకు 80% న్యాచురల్ గానే కన్సీవ్ అవ్వడానికి న్యాచురల్ గానే పిల్లల్ని ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోకుండా ఎన్ని చేసినా అందుకని ఐవీఎఫ్ లో కూడా ఎక్కువ భాగము ఫెయిల్ అవుతూ ఉంటాయి. 2 sittings, 3 sittings, 4 sittings ఐవీఎఫ్ లో ఐయుఐలో చేస్తూ ఉంటారు. సో లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. తర్వాత మళ్ళీ డాక్టర్స్ లాస్ట్ కి సజెషన్ చేసేది ఏంటంటే మీరు మీ లైఫ్ స్టైల్ మార్చుకొని రండి, ఫుడ్ మార్చుకొని రండి, బరువు తగ్గిరండి, లేదా మీ హార్మోన్స్ కరెక్షన్ జరగాలంటే మీరు పీసీఓడిని రివర్స్ చేసుకోవాలి అప్పుడు చెప్తారు. అంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాక మళ్ళీ మొదటికి వస్తారు. అలా కాకుండా ప్రాపర్గా ఒక ఆల్రెడీ ఎక్స్పర్ట్ ఉండే ఒక డైటీషియన్ని, న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేసి సో వాళ్ళలో చాలా మందికి మేము ఇప్పుడు ఆల్రెడీ మా దగ్గర ఉండే క్లయింట్స్లో దేర్ ఆర్ hundreds of people who reverse their పీసీఓడి, పీసీఓఎస్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ని కూడా సాల్వ్ చేయడం జరిగింది. కొంతమందికి ట్విన్స్ పుట్టడం చాలా మందికి జరిగాయి అనమాట. అట్లా ఎందుకంటే పీసీఓడి, పీసీఓ అనేది కూడా డిసీజ్ కాదు, అది కూడా డిజార్డర్ కాబట్టి. అండ్ మేల్లో కూడా మేల్ ఇన్ఫర్టిలిటీలో సెమెన్ కౌంట్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండడం, యాక్టివ్ మోటాలిటీ లేకపోవడము లేదా వాళ్ళకు వేరే ఇష్యూస్ ఉండడము, పస్ సెల్స్ ఎక్కువగా ఉండడం ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. దాన్ని కూడా లైఫ్ స్టైల్ కరెక్షన్స్తో మనం చేసుకోవచ్చు. ఇన్ఫర్టిలిటీని కూడా డైట్తో ఈజీగానే రివర్స్ చేసుకొని హ్యాపీగా వాళ్ళు హెల్దీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. ఐయుఐ, ఐవీఎఫ్ అంటే ఏంటి సార్? ఐయుఐ అంటే ఇది ఐయుఐలో మనకు మేజర్గా ఏంటంటే ఎవరికైతే మేల్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకు ఐయుఐ సజెస్ట్ చేస్తారు. అలా కాకుండా వీళ్ళకు మేల్లో ఫీమేల్లో ఇద్దరిలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ కి సజెస్ట్ చేస్తారు. ఐవీఎఫ్ అంటే ఏంటంటే ఇద్దరిలో అంటే ఫీమేల్ నుంచి ఎగ్ ని కలెక్ట్ చేస్తారు, యాక్టివ్ ఎగ్ ని, అండ్ మేల్ నుంచి స్పెమ్ ని కలెక్ట్ చేసి వాళ్ళు ల్యాబ్ లో దాన్ని ఫర్టైల్ చేస్తారు. ఫర్టైల్ చేసి ఆ తర్వాత ఉమెన్ యూట్రస్ లో దాన్ని ఇంజెక్ట్ చేస్తారు. సో అది ఐవీఎఫ్. ఒక్కొక్క ఐవీఎఫ్ సిట్టింగ్ కి ఆల్మోస్ట్ 3 to 4 lakhs rupees ఖర్చు అవుతుంది. అండ్ అది ఒకసారి ఫెయిల్ అయిందంటే మళ్ళీ ఒక 6 months ఆగి మళ్ళీ ట్రై చేస్తారు. సో అట్లా చాలా వరకు లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. సో అదంతా జరగాలంటే ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ సక్సెస్ అవ్వాలన్నా వాళ్ళు హెల్దీ బాడీ మెయింటైన్ చేయాలి. సో అందుకైనా హెల్దీ ప్రెగ్నెన్సీ ఎవరైనా చేసుకోవాలనుకుంటే లేదా ఐవీఎఫ్ని ఐయుఐని సక్సెస్ చేసుకోవాలనుకుంటే కూడా ఒక 3 months ముందు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా యాక్టివ్ లైఫ్లోకి వచ్చి హెల్దీ ఫుడ్ తింటూ
మంచి ఎక్సర్సైజ్ చేస్తూ స్లీప్ని కరెక్ట్ చేసుకున్నారంటే వాళ్ళ బాడీ ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఈ ఐవీఐలో పడిపోయి సో జస్ట్ ఇన్స్టంట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. అండ్ అలా కాకుండా ఎవరైతే మెన్ ఉంటారో వాళ్ళ సెమెన్ కౌంట్ కరెక్ట్ గా ఉండాలంటే 60 రోజులు టైం పడుతుంది. అలా ఉమెన్ లో వాళ్ళ పీసీఓఎస్ హార్మోనల్ చేంజెస్ జరగాలంటే 90 days to 120 days పడుతుంది. అంటే ఒక 2-3 months పాటు ప్రాపర్ గా వాళ్ళు హెల్దీ ఫుడ్ మెయింటైన్ చేస్తూ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు ఈవెన్ ఐవీఎఫ్కి వెళ్ళినా ఐయుఐకి వెళ్ళినా అక్కడ కూడా సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేది తగ్గిపోతాయి. ఫస్ట్ సిట్టింగ్ లోనే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే హెల్దీ ప్రెగ్నెన్సీ అవుతుంది, పిల్లలు కూడా హెల్దీగా పుడతారు. నవడేస్ చాలా వరకు చూస్తే స్పర్మ్ కౌంట్ తగ్గడం కానివ్వండి, ఇదే ఇన్ఫర్టిల్ రీజన్స్ ఏముంటాయి సార్ వాళ్ళకు? సో ఫుడ్ హ్యాబిట్స్ ఏనా? ఎస్, ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ ఒక్క కారణం, రెండోది ఏంటంటే స్ట్రెస్. ఇప్పుడు ఈ మధ్యలో అందరూ గ్యాడ్జెట్స్ వాడుతున్నారు, ఆఫీస్ లో లాంగ్ అవర్స్ సిట్టింగ్ ఉండడము, ల్యాప్టాప్స్ వాడడము, గ్యాడ్జెట్స్ వాడడము, ప్లస్ యాక్టివిటీ లేకపోవడము. అంటే వాళ్ళు తిన్న ఆహారం ఖర్చు పెట్టే పరిస్థితి చాలా మందిలో లేదు. దానివల్ల ఏమవుద్ది, సో ఎక్కువ భాగము ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. అట్లాగే వీర్య కణాల్లో కూడా వాళ్ళకు యాక్టివ్ మెటాలిటీ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దానివల్ల స్పెర్మ్ కౌంట్ ఒకవేళ నార్మల్గా ఉన్నప్పుడు కొంతమందిలో మొటాలిటీ మార్ఫాలజీ ఉంటుంది. సో ఈ మొటాలిటీ మార్ఫాలజీ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు పిల్లలు అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డయాబెటీస్ ఉండే వాళ్ళలో కూడా ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమందికి ప్రీ డయాబెటీస్ ఉంటుంది, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో వాళ్ళు డయాబెటీస్ని తగ్గించుకోగలిగితే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 3-4 నెలల్లో ఆ కండిషన్స్ అన్ని మార్చుకోవచ్చు. అది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.